అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేవలం తేదీలు, సంఘటనల గురించి మాట్లాడుకోబోట్లేదు. అస్సలు కాదు. మనం చూడబోయేది ఒక జాతి ఆత్మకథ. స్వాతంత్ర్యం అనే ఒకే ఒక్క కల. ఆ కల కోసం ఒక్కటైన కోట్లాది మంది ప్రజల కథ. అదే భారత జాతీయ ఉద్యమం. ఒక చిన్న ఆలోచన ఒక దేశాన్ని ఎలా నిర్మించిందో చూద్దాం రండి. మన ప్రయాణాన్నే ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక ఆలోచన ఒక దేశంగా ఎలా మారుతుంది? 1885 నుండి 1947 వరకు భారతదేశం ఈ ప్రశ్నకు అద్భుతంగా సమాధానం చెప్పింది. సో ఈ టైంలైన్ ఇది కేవలం సంవత్సరాల జాబితా మాత్రమే కాదు, ఇది ఒక జాతి మేల్కొలుపు కథ. సరే, ముందుగా ఉద్యమం ఎలా మొదలైందో చూద్దాం. పునాది ఎలా పడిందో అన్నమాట. అప్పట్లో పోరాటమంటే ఎక్కువగా వినతిపత్రాలు ఇవ్వడం, కొన్ని సంస్కరణలే తీసుకురండి అని అడగడం ఇలా ఉండేది. కాని అస్సలైన స్వాతంత్ర్య ఉద్యమానికి బీజాలు పడింది ఇక్కడే. మన కథ మొదలయ్యేది 1892లో. చూడ్టానికిది చిన్న మార్పే కావచ్చు, కాని రాబోయే పెద్ద మార్పులకు ఇదే నాంది పలికింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అదే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. ఈ చట్టం ఏం చేసిందంటే, శాసనమండలిలో అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో భారతీయుల సంఖ్యను పెంచింది. ఇది చాలా చిన్న అడుగే, నిజమే. కాని రాజకీయాల్లో భారతీయులకు కూడా చోటు కల్పించే దిశగా వేసిన మొదటి అతి ముఖ్యమైన అడుగు. సరే, ఇప్పుడు కాలంలో కొంచెం ముందుకు వెళదాం. 1908కి. ఈ సంవత్సరంలో ఉద్యమం గొంతు కాస్త గట్టిగా వినిపించడం మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా గమనించడం స్టార్ట్ చేసింది. బాలగంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని గర్జించిన సింహాన్ని బ్రిటిష్ వాళ్లు 6 ఏళ్లపాటు జైల్లో పెట్టారు. కాని వాళ్లు చేసిందేంటి? ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు అంతే. ఒక ఆలోచనను అణిచివేయాలని చూశారు. కాని ఆలోచనలకు సంకెళ్లు వేయగలమా? అస్సలు కుదరదు. ఇదెలా ఉంటుందంటే, ప్రభుత్వం ఒక చేత్తో కొడుతూ మరో చేత్తో నచ్చజెప్పాలని చూసింది. అణిచివేత ఒకవైపు, సంస్కరణలు మరోవైపు. అలా 1909లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. కాని ఆ చట్టం భారతదేశ భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఆ చట్టమే మారలేమెంటో సంస్కరణలు. దీంట్లో అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రత్యేక నియోజకవర్గాలు. అంటే ఏంటి? చాలా సింపుల్. ముస్లిం ఓటర్లు కేవలం ముస్లిం అభ్యర్థులకే ఓటు వేయాలి. ఈ ఒక్క నిర్ణయం దేశ రాజకీయాలను ఎంతలా మార్చేసిందో దాని ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు చాలా వేగంగా మారిపోయాయి. చూడండి, 1911లో కింగ్ జార్జ్ V కోసం ఢిల్లీలో పెద్ద దర్బార్ జరిగింది. ఆ వెంటనే 1912లో బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చేశారు. అదే టైంలో 1913లో అమెరికాలో గదర్ పార్టీ మొదలైంది. అంటే పోరాటం దేశ సరిహద్దులు దాటిందన్నమాట. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? భారతదేశం ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోందని అర్థమవుతోంది కదా. సరే, ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు. ఇకపై జరగబోయేది మరో ఎత్తు. ఉద్యమంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చారు. ఆయన రాకతో పోరాట రూపురేఖలే మారిపోయాయి. అవును, మనం మాట్లాడుకోబోయేది గాంధీయుగం గురించి. ఈ టైంలైన్ని ఒక్కసారి గమనించండి. 1885లో కాంగ్రెస్ ఏర్పడింది. అక్కడ్నుంచి 1909 సంస్కరణల వరకు ఒక ఫేజ్. కానీ అక్కడ మధ్యలో చూడండి, 1915. అదొక మేజర్ టర్నింగ్ పాయింట్. ఆ సంవత్సరం తర్వాత పోరాటం మొత్తం మారిపోయింది. ఎందుకు? ఆ మలుపుకు కారణం ఒక కొత్త నాయకుడి రాక. ఆయన చేతిలో తుపాకులు లేవు, కత్తులు లేవు. ఆయన ఆయుధాలు రెండే: సత్యం, అహింస. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన వచ్చింతర్వాత స్వాతంత్ర్య పోరాటమనేది కేవలం కొద్దిమంది చదువుకున్నవాళ్ల చర్చంలోంచి బయటకొచ్చి ప్రతి భారతీయుడి గుండెచప్పుడుగా మారింది. ఆయన భారతదేశానికి తిరిగి వచ్చింది జనవరి 9, 1915. ఈ రోజుకి కూడా ఆ తేదీ చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఈ రోజుని ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటున్నాం. అంటే చూడండి, ఆయన రాక ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో. గాంధీజీ వచ్చాక ఇక ఉద్యమం స్వరూపమే మారిపోయింది. అది ప్రజా ఉద్యమంగా మారింది. 1919లో హిందూ ముస్లిం ఐక్యత కోసం ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది. 1923లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ వచ్చింది. ఇక 1927లో అయితే మన రాజ్యాంగాన్ని సమీక్షించడానికి వచ్చిన సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేడు. దాంతో సైమన్ గో బ్యాక్ అనే నినాదం దేశమంతా మారుమోగిపోయింది. ఇదే కదా అసలైన ప్రజాశక్తి అంటే. సరే,
ఇప్పుడు మనం కథలో చివరి అంకానికి వచ్చేశాం. పోరాటంలో అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన దశ ఇది. ఇంక అధికారం మన చేతుల్లోకి రావడం ఖాయం. స్వాతంత్ర్యానికి దారి ఏర్పడింది. ఈ చివరి దశ చాలా వేగంగా జరిగిపోయింది. మొదట 1946లో క్యాబినెట్ మిషన్ వచ్చింది. పవర్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఒక ప్లాన్ ఇచ్చింది. ఆ తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం రాసుకోవడానికి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. ఫైనల్గా మూడో స్టెప్ 1947లో బ్రిటిష్ పార్లమెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ని పాస్ చేసింది. దశాబ్దాల కల నిజమయ్యే క్షణం దగ్గరపడింది. అవును, ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. దశాబ్దాల పోరాటం, ఎంతోమంది త్యాగాల ఫలం. అంత సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణానికి ఇది ముగింపు. ఆ త్యాగాల వల్లే మనం ఈ రోజుని చూడగలిగాం. ఆ రోజు వచ్చేసింది. ఆగస్ట్ 15, 1947. ఆ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రపోతుంటే భారతదేశం స్వేచ్ఛలోకి, కొత్త జీవితంలోకి కళ్ళు తెరిచింది. 100 ఏళ్ల బానిసత్వమనే చీకటి తొలగిపోయి ఒక కొత్త సూర్యోదయం మొదలైంది. పోరాటం ముగిసింది, స్వాతంత్ర్యం వచ్చింది. కాని తర్వాతేంటి? ఒక దేశాన్ని నిర్మించాలంటే ఏం కావాలి? స్వాతంత్ర్యం సాధించడం ఒక ప్రయాణమైతే, దేశాన్ని నిర్మించడం మరో పెద్ద ప్రయాణం. ఆ ప్రయాణానికి ఐక్యత కావాలి, ఒక విజన్ కావాలి, కోట్ల మంది ప్రజల కష్టం కావాలి. మన జాతీయ ఉద్యమం మనకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడమే కాదు, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే స్ఫూర్తిని కూడా ఇచ్చింది. ఒక్కసారి ఆలోచించండి.